అందరికీ నమస్కారం. నా పేరు హాన్విత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మన బడి గురించి చెప్పబోతున్నాను. మన బడి అంటే 90 ఏళ్ళ చరిత్ర కలిగిన మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గురించి చెప్పబోతున్నాను. ప్రశాంతమైన వాతావరణం, అంతకంటే అందమైన పరిసరాలు, ఆకాశాన్ని అందుకోవడానికి ఉపయోగపడుతున్నట్టుగా ఉండే మెయిన్ బిల్డింగ్, నగరపు రణగణ ధ్వనుల మధ్య ఉన్న ఆ విద్యాలయంలోకి ప్రవేశించగానే నగరపు నడుగుడున ఉన్న విషయం మర్చిపోతాం. ఇక్కడ విద్యా విధానానికి, ఆ విద్యాలయం చరిత్రకు అబ్బురపడతాం. ఎంతోమంది ఆణిముత్యాలను తయారు చేసిన ఆ స్కూలే మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న 150 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉన్నది. పెద్ద క్రీడా మైదానం, ఎటు చూసినా పచ్చదనం, అత్యాధునిక వసతులతో కూడి ఉన్నది. ఈ స్కూల్ పేరు చెప్పగానే అబ్బో అనిపిస్తుంది. మనం కాకపోయినా మన పిల్లగాళ్ళైనా ఇక్కడ చదువుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్లో సీట్ వచ్చిన పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు డోకా లేదనుకుంటారు. ఎందుకంటే ఈ స్కూల్లో చదివిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ఏమి అవ్వాలంటే అది పొలిటీషియన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్రికెటర్, డాక్టర్, పైలట్, ఇలా ఏమి కావాలంటే అది అవ్వచ్చు. ఇలా ఈ స్కూల్లో చదివిన మంది ఎంతోమంది అలా అయ్యారు కూడా. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెల్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మా సినిమా హీరోల నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ తేజ్, రానా, ఇలా ఎంతోమంది ప్రముఖులు మన బడి నుంచి చదువుకున్న వాళ్ళే. ఈ స్కూల్లో ర్యాంకుల కోసం ఒత్తిడి పెట్టకుండా చదువు మీద ఆసక్తి కలిగేటట్టు చేస్తారు. ఒకసారి మన బడి ఎవరు స్థాపించారో తెలుసుకుందామా? మన బడి స్థాపించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల కోసం 1923లో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. 1950లో జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేయడంతో అప్పటి వరకు కేవలం ప్రముఖుల పిల్లలకి మాత్రమే పరిమితమైన ఈ జాగీర్దార్ స్కూల్ పబ్లిక్ స్కూల్గా రూపాంతరం చెందింది. నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ స్కూల్కి మొదటి అధ్యక్షుడిగా హెచ్పిఎస్ సొసైటీ ప్రారంభమైంది. ఇరుకు గదులలో చదువు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలను దెబ్బతీస్తుంది. దానికి పూర్తి భిన్నం ఈ స్కూల్. చదువుతో పాటు వ్యాయామం, సంగీతం, మెదడుకు మేత అన్నీ ఇక్కడ ఉంటాయి. అందులో భాగంగానే వేల పుస్తకాలతో ఏర్పాటైన లైబ్రరీ కూడా ఉన్నది.